హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. దేశంలో నివసిస్తున్న పేద మధ్యతరగతి కుటుంబాలు తమ చిన్నారుల విద్యాభ్యాసం కోసం తలకు మించిన అప్పులు చేయాల్సి వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే విద్యను అంగడిలో కొనుక్కోవాల్సి వస్తుంది. ఆ కుటుంబాలు తమ బడ్జెట్లో పిల్లల విద్య కోసం ప్రతి ఏటా కేటాయింపులు పెంచక తప్పడం లేదు. పలు విద్యా సంస్థలు నాణ్యమైన విద్యను అందించే పేరుతో ఏటా ఫీజులు పెంచుకుంటూ పోతున్నాయి. గురుగ్రామ్లోని ఓ సిబిఎస్ఈ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న కుమారుడికి తండ్రి అక్షరాల 3.5 లక్షల రూపాయల ట్యూషన్ ఫీజు చెల్లించాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో అర్థమవుతోంది. తన కుమారుడు 12వ తరగతికి చేరుకునే నాటికి ఫీజు 9 లక్షల రూపాయలకు చేరుతుందని ఆయన అంచనా వేశారు. ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా, కారణాలు చెప్పకుండా అనేక పాఠశాలలు వార్షిక ట్యూషన్ ఫీజును పెంచేస్తున్నాయి. అయితే ఉపాధ్యాయుల జీతాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న విధంగా ఎదుగు బొదుగు లేకుండా ఉంటున్నాయి. పిల్లలను మంచి విద్యావంతులను చేయాలన్న ఏకైక లక్ష్యంతో తల్లిదండ్రులు ఇతర ఖర్చులలో కోత పెట్టి మరీ పాఠశాలల జేబులు నింపుతున్నారు. ఎక్స్ట్రా క్లాసులు, ఆటలు, థియేటర్ వంటి పేర్లు చెబుతూ పాఠశాలల యాజమాన్యాలు యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో నగరాలు, చిన్న చిన్న పట్టణాలలో ప్రాథమిక పాఠశాలల ఫీజులు గణనీయంగా పెరిగాయి. అసలే చాలని జీతాలతో బ్రతుకుబండిని నెట్టుకొస్తున్న బడుగు జీవులు పాఠశాలల ధనదాహానికి బలవక తప్పడం లేదు. అధిక వడ్డీలకు అప్పులు చేసి మరీ పిల్లలను చదివించాల్సి వస్తుంది. 3వ తరగతి చదువుతున్న నా కుమార్తె స్కూలు ఫీజు కోసం ఇప్పటికే 1.5 లక్షల రూపాయలు చెల్లిస్తున్నాను. ఈ ఖర్చు రాబోయే 3 సంవత్సరాలలో రెట్టింపు అవుతుంది. అప్పుడు నా 2వ సంతానం పాఠశాలకు రెడీ అవుతుంది. ఇద్దరికీ ఫీజులు కట్టడం తలకు మించిన భారమే. కారు కొనాలని అనుకున్నాం, ఇప్పుడు బైక్తోనే కాలక్షేపం చేస్తున్నాం అని పానిపట్కు చెందిన అజూనా కర్వాల్ నిట్టూర్పు విడిచారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల వాదన మరోలా ఉంది. ఖర్చులు పెరిగిపోతుంటే ఏటా ట్యూషన్ ఫీజును 10% మేర పెంచుకోవడాన్ని అవి సమర్థించుకుంటున్నాయి. ఆధునిక సౌకర్యాల కల్పన కోసం నిరంతరం పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని, ల్యాబ్స్ను ఏర్పాటు చేయాలని, సీసీటీవీ కెమెరాలను అమర్చాలని, ఈత కొలనులు, క్రీడా మైదానాలు, వివిధ క్లబ్బులు ఇలా వీటన్నిటి ఏర్పాటుకు ఖర్చు తప్పదని అవి అంటున్నాయి. అదిగాక అధ్యాపకులకు ఏటా ఇంక్రిమెంట్ ఇవ్వాలని, డిఏ పెంచాలని, శాశ్వత సిబ్బందిని నియమించుకోవాలని కూడా చెబుతున్నాయి. ఫీజులు కనీసం 10% పెంచకుండా అర్హత కలిగిన శాశ్వత ఉపాధ్యాయులను ఎలా నియమించుకోగలమని ప్రశ్నించారు వాళ్ళు. పాఠశాలల ఫీజుల్లో పారదర్శకత లోపిస్తోందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాలల మధ్య కాదు, రాష్ట్రాల మధ్య కూడా ఫీజుల్లో భారీ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని వారు తెలిపారు. కేంబ్రిడ్జ్ వంటి అంతర్జాతీయ పాఠ్యాంశాలను బోధించే పాఠశాలల్లో ఈ వ్యత్యాసాలు మరింత అధికంగా ఉంటున్నాయి. హైదరాబాదులో 10వ తరగతి విద్యకు అయ్యే ఖర్చు 20,000 నుండి 12 లక్షల వరకు ఉంటోందని చెప్పి హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి వెంకట్ సాయినాథ్ చెప్పారు. సౌకర్యాలు కల్పించకుండానే అనేక పాఠశాలలు పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయని పలువురి ఆరోపణ. ఫీజుల పెంపుదలకు ప్రభుత్వాలు అనుమతి ఇవ్వకపోయినా ప్రైవేటు సంస్థలు ఇష్టానుసారం వాటిని పెంచేస్తున్నాయి. ఫీజులు ఎందుకు పెంచుతున్నారని ప్రశ్నిస్తే యాజమాన్యాల నుండి సమాధానమే ఉండదు. ఫీజుల మూత ఇలా ఉంటే అదనపు ఖర్చులు సరే ట్యూషన్ ఫీజులు, వార్షిక ఫీజులు, డెవలప్మెంట్ ఛార్జీలు, రవాణా ఛార్జీలు ఇలా ఏదో ఒక పద్దు కింద డబ్బు గుంజుతున్నారు. యూనిఫామ్, పుస్తకాలు, బ్యాగులను కూడా పాఠశాలలే విక్రయిస్తున్నాయి. మార్కెట్లో కంటే పాఠశాలలో వీటి ఖరీదు అధికంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం కొత్త యూనిఫామ్ కొనుగోలు చేయాల్సిందే. చివరికి బూట్లను కూడా పాఠశాలలే విక్రయిస్తున్నాయి. ఇది ఓ రకమైన దోపిడీయేనని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బెంగళూరులోని ఓ పాఠశాల జూనియర్ కిండర్ గార్డెన్ విద్యార్థి నుండి పేరెంట్ ఓరియంటేషన్ పేరిట 8,400 వసూలు చేసింది. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఢిల్లీలోని ఓ పాఠశాల డిజిటల్ యాక్సెస్ కార్డు పేరుతో ప్రతి సంవత్సరం అదనపు ఛార్జీలు వసూలు చేస్తోంది. మార్కెట్లో 500 రూపాయలకు దొరికే ఈ కార్డును పాఠశాలలో 1,500కు అంటగడుతున్నారు. పాఠ్యేతర కార్యకలాపాల పేరుతో అదనపు ఫీజులు వడ్డిస్తున్నారు. నాణ్యమైన విద్య పొందాలంటే ఖర్చు పెరిగిపోతున్న దృష్ట్యా ఇటీవల సంవత్సరాలలో కొన్ని వ్యాపార సంస్థలు తల్లిదండ్రులకు రుణాలు అందజేస్తున్నాయి. నెలవారీ వాయిదాలు అంటే ఈఎంఐలు చెల్లించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. కొన్ని ఫిన్టెక్ కంపెనీలు పాఠశాలలతో భాగస్వామ్యులు ఏర్పాటు చేసుకొని రుణాలు ఇస్తున్నాయి.
ఏదేమైనా పాఠశాలల ఫీజులను నియంత్రించేందుకు ప్రభుత్వాలు నిబంధనలు రూపొందించాలని పేరెంట్స్ అసోసియేషన్లు డిమాండ్ చేస్తున్నాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే కొన్ని చట్టాలు ఉన్నప్పటికీ అవి సరిగా అమలుకు నోచుకోవటం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుబాటులో లేకపోవడంతో తల్లిదండ్రులు విధి లేని పరిస్థితులలో తమ పిల్లలను ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో చేర్చాల్సి వస్తుంది. పిల్లలకు భవిష్యత్తులో మంచి అవకాశాలు లభించాలంటే ఇంగ్లీష్ మీడియం ప్రైవేటు పాఠశాలలే శరణ్యమని వారు గట్టిగా విశ్వసిస్తున్నారు. పాఠశాలలు డిమాండ్ చేసినంత సొమ్మును కిమ్మనకుండా చెల్లించి తమ పిల్లలను వాటిలో చేరుస్తున్నారని, సాదాసీదా పాఠశాలలను వారు అసలే ఇష్టపడటం లేదని ఎన్సీఈఆర్టీ మాజీ డైరెక్టర్ కృష్ణకుమార్ చెప్పారు. ప్రైవేటు పాఠశాలల మార్కెట్ పెరిగిపోతూ ఉండడంతో ప్రభుత్వ విద్యా వ్యవస్థ కూనారిల్లిపోతుందని ఆయన తెలిపారు. ప్రభుత్వ సమాచారం ప్రకారం 2019 నుంచి 2020లో ప్రైవేటు పాఠశాలల్లో చేరిన విద్యార్థుల సంఖ్య 6.5% పెరిగింది. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 1.3% పడిపోయింది. ప్రస్తుతం మంచి పాఠశాలలో విద్యాభ్యాసం చేయాలంటే సంవత్సరానికి 20 నుంచి 25 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుంది. పేద మధ్యతరగతి కుటుంబాలకి ఇది అలవి కాని పనే. అయినప్పటికీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం వారు తల తాకట్టు పెట్టి ప్రైవేటు చదువులు చదివిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, అన్ఎయిడెడ్ సంస్థల మధ్య విద్యా సంబంధమైన ఖర్చులలో అసమానతలు అధికంగా ఉన్నాయని 2019లో విడుదలైన 75వ రౌండ్ జాతీయ శాంపిల్ సర్వే తెలిపింది. విద్యార్థి పై తరగతికి వెళ్తుంటే ఈ వ్యత్యాసం మరింత పెరిగిపోతోంది. పేరున్న పాఠశాలల్లో కిండర్ గార్డెన్, నర్సరీ తరగతుల ఫీజే లక్షల్లో ఉంటుంది. తరగతి పెరుగుతుంటే దానితో పాటు ఫీజు పెరిగిపోతోంది. దేశ రాజధానిలోని పాఠశాలల్లో ఫీజుల పెంపుదలపై కొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దేశంలో విద్యపై పెరుగుతున్న ఖర్చు ఏటా పెరుగుతూనే ఉంది. ఈ పెరుగుదల కుటుంబాలపై ఒత్తిడి కలిగిస్తోంది. ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది అని ఎడ్యుకేషన్ ఫిన్టెక్ సంస్థ ప్రొఫైల్డ్ సహవ్యవస్థాపకుడు బిభూ ప్రసాద్ తెలిపారు. తల్లిదండ్రులు తమ వార్షిక కుటుంబ ఆదాయంలో 20 నుండి 30% వరకు విద్యపైనే ఖర్చు చేస్తున్నారని చెప్పి ఎడ్టెక్ కంపెనీ స్కూల్ నెట్ ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో తేలిందని ఆయన చెప్పారు. ట్యూషన్ ఫీజుతో పాటు పాఠ్య పుస్తకాలు, రవాణా, పరీక్ష ఫీజులు, ఇతర ఖర్చులు కలిపి తడిసి మోపెడవుతున్నాయని ఆయన అన్నారు. మరి పరిస్థితులు ఇట్లా ఉంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనే ప్రశ్న ఖచ్చితంగా తలెత్తుతుంది. ఈరోజు పేద మధ్యతరగతి కుటుంబాలు చదువుల విషయంలో ఇంత ఇబ్బందులకు గురవుతున్నప్పుడు కనీసం ప్రభుత్వాలు ప్రైవేటు పాఠశాలలను ఉద్దేశించి కొత్త చట్టాలు తీసుకురావాలనే ఆలోచన చేయకపోవడం అనేది శోచనీయం.